కేటీఆర్ పై మంత్రి అడ్లూరి విమర్శలు, చేప ప్రసాదం పంపిణీకి ఏర్పాట్లు స్పీడప్. ఇలాంటి టాప్ 10 తెలంగాణ న్యూస్ ఇప్పుడు చూద్దాం. హైదరాబాద్ సనత్ నగర్ లోని టీమ్స్ హాస్పిటల్ ని మంత్రి దామోదర్ రాజనరసింహ పరిశీలించారు. త్వరలోనే హాస్పిటల్ ని ప్రారంభించనున్న నేపథ్యంలో వైద్య సేవల సందిగ్ధతపై క్షేత్రస్థాయిలో సమీక్ష జరిపారు. హాస్పిటల్ ప్రారంభానికి సంబంధించిన పెండింగ్ పనులు వెంటనే పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు మంత్రి దామోదర. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఆధ్వర్యంలో చిన్నారులకు విడతల వారీగా సైకిళ్ల పంపిణీ కార్యక్రమం జరుగుతోంది. ఇప్పటి వరకు 400 మంది చిన్నారులకు సైకిళ్లు పంపిణీ చేసిన జగ్గారెడ్డి వాళ్ళ మరో 210 చిన్నారులకు సైకిళ్లు పంపిణీ చేశారు. చిన్నారుల్లో ఉత్సాహం, ఆరోగ్యం, చదువు పట్ల ఆసక్తి పెంచడమే లక్ష్యంగా జగ్గారెడ్డి కార్యక్రమం చేపడుతున్నారు. ఈ నెల 8న మృగశిర కార్తె సందర్భంగా ఆస్తమా వ్యాధిగ్రస్తులకు వేసే చేప ప్రసాదం పంపిణీపై నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో ఏర్పాట్లను మంత్రి పొన్నం ప్రభాకర్, వాగ్డి శ్రీహరి పరిశీలించారు. క్యూ లైన్స్ లో తొక్కిసలాట జరగకుండా పోలీసులు అప్రమత్తంగా ఉండాలని, శాంతి భద్రతలకు ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని నిర్వాహకులకు మంత్రులు సూచించారు. సింగరేణిలో అవినీతి జరిగిందంటూ మాజీ కేటీఆర్ డైవర్షన్ పాలిటిక్స్ కు తెర తీశారంటూ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ విమర్శలు గుప్పించారు. సింగరేణిలో అవినీతిపై లేఖలు కాకుండా విచారణ జరిపించేలా ఆదేశాలు వచ్చేలా చూడాలని కేటీఆర్ను డిమాండ్ చేశారు. జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం కొత్తపేట గ్రామంలో పర్యటించిన మంత్రి పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. రాష్ట్రంలో పంటల మార్పిడి జరగాల్సిన అవసరం ఉందని వ్యవసాయ రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి అన్నారు. ఇటీవల కేరళ, మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాల్లో పర్యటించిన కమిటీ ఓ నివేదికను రూపొందించినట్లు తెలిపారు. వరి, పత్తి నుండి ఇతర పంటల వైపు రావాలంటే ఆర్థిక సహాయం లేదంటే పంటలకు మద్దతు ధర కల్పించాలని సూచించినట్లు తెలిపారు. ప్రాజెక్టులు పరిశీలించడానికి సీఎం రేవంత్ రెడ్డికి 2.5 ఏళ్ల తర్వాత సమయం దొరికిందని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి విమర్శించారు. గాలి మోటార్లు వచ్చి పాలమూరు ప్రజలకు పచ్చి అబద్ధాలు సీఎం రేవంత్ చెప్పారన్నారు. తెలంగాణకు శాశ్వత ద్రోహి కాంగ్రెస్ అని, పాలమూరుకు చారిత్రక ద్రోహి కాంగ్రెస్ పార్టీ అని మాజీ మంత్రి నిరంజన్ విమర్శించారు. సిద్దిపేట మున్సిపల్ కమిషనర్ అసిత్ కుమార్ ను సస్పెండ్ చేస్తూ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషన్ అండ్ డైరెక్టర్ శ్రీదేవి ఉత్తర్వులు జారీ చేశారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల ఏర్పాట్లో నిర్లక్ష్యం వహించారనే ఆరోపణల నేపథ్యంలో ఈ చర్యలు తీసుకున్నారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు తెలంగాణ రక్షణ సేన అధినేత్రి కవిత. తెలంగాణ బరాబర్ మా జాగిరే అన్నారు. ఆంధ్ర విషకోరల నుంచి తెలంగాణను కాపాడుకున్నామని, ఇప్పుడు వచ్చి మళ్లీ రాజకీయం చేస్తామంటే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. మొదట ఏపీలో రాజధాని కట్టుకోండని పవన్ కు సూచించారు. బంజారాహిల్స్ మినిస్టర్స్ క్వార్టర్స్ దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది. పీడీఎస్యూ నాయకులు, విద్యార్థి సంఘాలు మినిస్టర్స్ క్వార్టర్స్ ముట్టడించేందుకు ప్రయత్నించారు. పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టారు. మంత్రి తుమ్మల కాన్వాయ్ని అడ్డుకునే ప్రయత్నం చేసిన విద్యార్థులను అరెస్ట్ చేసి పీఎస్ కు తరలించారు. మెదక్ జిల్లా పోచారంలో బర్డ్ వాక్ కార్యక్రమాన్ని అదనపు కలెక్టర్ నగేష్ నిర్వహించారు. ప్రకృతి పరిరక్షణ, పక్షుల సంరక్షణపై అవగాహన పెంపొందించే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్టు తెలిపారు. పోచారం ల్యాండ్స్కేప్ యొక్క గొప్ప వైవిధ్యం మరియు సహజ వారసత్వాన్ని ప్రోత్సహించడానికి బర్డ్ వాక్ నిర్వహించామన్నారు.